రాష్ట్ర వ్యాప్తంగా దశాబ్ది వేడుకలకైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని కార్యాలయాలు అలాగే గన్ పార్క్ అసెంబ్లీ ఎదురుగా ఉన్నటువంటి గన్ పార్క్ అమరవీరుల స్తూపం కూడా ముస్తాబవుతా ఉంది. మనం చూడొచ్చు అమరవీరుల స్తూపం ముస్తాబవుతున్నటువంటి దృశ్యాలను. ఇక ఈ యొక్క కార్యక్రమాలను మొత్తం పూర్తి స్థాయిలో ప్రజలందరూ కూడా ఆనందింపజేసేలా, ప్రజలందరూ కూడా ఆనందపడేలా ప్రభుత్వం అయితే ఒక నిర్ణయాన్ని అయితే తీసుకుంది. రేపు ఆ యొక్క కార్యక్రమాలను కూడా నిర్వహించబోతా ఉంది. ఇదే సందర్భంలో అసలు తెలంగాణ ఉద్యమం అంటేనే మనకు గుర్తొచ్చేటువంటి ధూమ్ ధామ్ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి అంతర్పుల నాగరాజు మనతో పాటుగా ఉన్నారు. దాదాపు ఇప్పటి వరకు ఏ ఛానల్ కూడా అంతర్పుల నాగరాజు అన్న ఇంటర్వ్యూ ఇవ్వలేదని చెప్పుకోవచ్చు. అసలు ఇంటర్వ్యూలు ఎందుకు ఇవ్వరు, దాంతో పాటుగా అసలు ధూమ్ ధామ్ వ్యవస్థాపనలో ఉన్నటువంటి అష్ట కష్టాలు, ఆ నష్టాలు, ఆ యొక్క బాధలు ఎట్లా ఉండేది, ధూమ్ధాములు చేసినటువంటి సందర్భాలలో ఎలాంటి పరిస్థితులను వారు ఎదుర్కొనేది, ధూమ్ధామ్ పాత్ర తెలంగాణ ఉద్యమంలో, ఇవన్నీ అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్తే. అసలు ఒక టీవీ ఛానల్ ముందరికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం అయితే చేసిన మొదటిసారి అన్నట్టుగా నాకైతే అనిపిస్తా ఉంది. వెల్కమ్ టు తొలి వెలుగు అన్న. ధూమ్ధామ్ అంటేనే అంతర్పుల నాగరాజు గుర్తొస్తా ఉంటారు. 2001-2 సంవత్సరాలలో పుట్టినటువంటి ధూమ్ధామ్ ని మీరు 2014 వరకు కూడా కొనసాగించడం జరిగింది. అసలు ధూమ్ధామ్ ఇంట్రడక్షన్ ఎట్లా జరిగింది? ధూమ్ధామ్ అంటే నాగరాజు గుర్తొచ్చడం కాదు, రసమై బాలకృష్ణ గుర్తుకు రావాలి, గోరెటి వెంకన్న, గూడ అంజన్న, ఇట్లా చాలా మంది కవి గాయకులతో పాటు దాన్ని ఒక అలంకరణ చేసినటువంటి చింతస్వామి కావాలి. అప్పుడు మొదటిసారి వేదికలు ఇచ్చినటువంటి ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి గారు, వీళ్ళు గుర్తురాలు. వీళ్ళందరికీ తెర వెనుక ఉండి ఇది ఒక పద్ధతిగా చేసుకోవాలి. అంటే మేము ఫస్ట్ జానపద జాతర చేసేది. ఆ జాతరను రసమయ్య గారు చూసిన తర్వాత దాన్ని మేము రవీంద్ర భారతిలో ప్రదర్శించినప్పుడు కేసీఆర్ గారు చూశారు. ఒక సాంస్కృతిక ఉద్యమం అవసరం అన్నప్పుడు అది ధూమ్ధామ్గా మారింది. ధూమ్ధామ్గా మారడాన్ని, మార్చే విధానాన్ని తెర వెనుక ఉండి అందశ్రీ గారు అప్పుడప్పుడు ఆయన స్టైల్లో తిట్టడం, కొట్టడం, అంటే ఇట్లా అయితే నేను రాను, ఇట్లా అయితే ఇట్లుండాలి, అట్లుండాలని తను ఒక ఆంక్షలు పెట్టి దానికి ఒక రూపం తీసుకొచ్చింది. దాంట్లో ప్రత్యేక ఆకర్షణగా నా బృందం, అంటే మొత్తం కలిసి ఒక 60-70 మంది కళాకారులతో ధూమ్ధామ్ కొనసాగితే అందులో దాదాపు 50-60 మంది నా కళాకారులే, అంటే మా సింగరేణి ప్రాంతం కళాకారులే ఉండేవాళ్ళం. సో వీళ్ళందరం కలిసి మేము ధూమ్ధామ్ చేసినాం. తర్వాత నేను రాష్ట్ర సాంస్కృతిక విభాగానికి టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యి రాష్ట్ర అధ్యక్షుడిగా అప్పుడు పనిచేయడం జరిగింది. ఆ క్రమంలో మా పిల్లల్ని వేసుకొని మేము నెలలు బస్సు యాత్రలు చేసినాం, జిల్లాలు. అంటే తెలంగాణలో ధూమ్ధామ్ జరిగిన మొదటి కార్యక్రమము అంతర్పుల నాగరాజు ఎప్పుడు చేసి ఉండొచ్చు? అది తెలంగాణ జాతర పేరు మీద కానివ్వండి, ధూమ్ధామ్ పేరు మీద 98లో చేసినాం. 98 చేసిన తర్వాత 2001 తర్వాత మళ్ళీ ఉద్యమం మొదలైనాక టీఆర్ఎస్కు అనుబంధంగా చేస్తూ మళ్ళీ తర్వాత సపరేట్గా ధూమ్ధామ్గా ఏర్పాటు చేసుకొని చాలా ప్రదర్శనలు చేసినాం. చాలామంది కళాకారులకు నాకున్న అభిరుచి మేరకు అందరినీ కూడా కలుగోలు చేసుకుంటూ పోయినాం. ఇక అదొక పెద్ద హిస్టరీ. అది అంటే సంక్షిప్తంగా ఎన్ని ప్రదర్శనలు ఇచ్చాడు అంతర్పుల నాగరాజు అంటే ఏమన్నా లెక్క పెట్టచ్చు అంటారా? నాకు తెలిసి 4 డిజిట్ కూడా దాటిపోయి ఉండొచ్చు. 1000-1500 ప్రదర్శనలు కూడా దాటిపోయి. ఒక బస్సు యాత్ర చేస్తే బస్సు యాత్రలో రోజు 5 ప్రదర్శనలు చేసేది మేము, నెల మొత్తం చేసేది. అట్లా రోజు 5 ఒక నెల లెక్కేసుకోండి. అట్లా నెలలు చేసినాం కదా, లెక్క పెడితే కష్టం. అది జనంలోకి అయితే ఎక్కడ మేము ఈ ప్రాంతంలో ప్రదర్శన చేయలేదు అని చెప్పాలనుకుంటే, ఒకవేళ మా ఊరి ప్రాంతం తిరియాని ఉన్నది అనుకోండి, తిరియానిలో కూడా మేము ధూమ్ధామ్ చేసినాం. అది పెద్దదా చిన్నదా తర్వాత విషయం. పెద్ద ఏమో లలిత కళాతోరణం కావచ్చు, శ్రీరాంపూర్ కావచ్చు, కరీంనగర్ కావచ్చు, పెద్ద వేరు. చిన్నవి కూడా మినీ ధూమ్ధాములు ఎక్కడ వరకు అక్కడ చేసినాం. అసలు 2009 అయితే లెక్క లేవు. ఇక మేము చేసినే కాదు, చాలా మంది ప్రజలంతా కూడా కలిసి చేసిండ్రు. అంటే ధూమ్ధాము అనేది ఇప్పుడు మెయింటైన్ చేయాలంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా కట్టిపడేసి అక్కడ నుంచి లేవకుండా మనము తర్వాత పొలిటికల్ లీడర్స్ లేకపోతే అక్కడికి వచ్చినటువంటి విద్యావంతులు వీళ్ళు మాట్లాడతారేమో, కానీ ముందు కట్టిపడేసేటువంటి ప్రయత్నం మాత్రము ధూమ్ధాము కళాకారులుగా మీ పైనే ఉంటుంది. ప్రజలందరూ అక్కడికి వెళ్ళి పోకుండా ఉండడానికి మేము ప్రజల్ని కింద కూర్చుండబెట్టి, మీరు ఆఖరికి మంత్రులు వస్తే కూడా కిందనే కూర్చుండబెట్టి, పాశం యాదగిరి అన్న వీళ్ళంతా మాకు ఒక మన ముఖ్య నాయకుడు ఇన్నయ్య గారు వీళ్ళంతా కూడా మాకు ఏం గైడ్ చేసేదంటే, సాంస్కృతిక ఉద్యమాన్ని సాంస్కృతిక ఉద్యమంగానే తీసుకుపోండి, రాజకీయ వేదిక చేయకండి అని వాళ్ళు చెప్తే మేము అట్లనే చేసినాం. నేను టీఆర్ఎస్ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు అయిన తర్వాత ఆటోమేటిక్గా మళ్ళీ అది ఉద్యమ పార్టీ కాబట్టి అప్పుడు గులాబీ పార్టీ పేరుతో కూడా చేశాము. 2009 వరకు చేశాను. 2009లో నేను ఆ పార్టీ నుంచి బయటకు వెళ్ళి వచ్చిన తర్వాత ఇండివిజువల్ గా నియమం చేసుకుంటాం. బయటికి రావాల్సి వచ్చింది. ఉద్యమ పార్టీలో ఉన్నటువంటి అంతర్పుల నాగరాజు, ధూమ్ధామ్ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి అంతర్పుల నాగరాజు బయటికి రావాల్సినటువంటి సందర్భం వచ్చింది. అప్పుడే ఉద్యమం పీక్స్ లోకి పోయేటువంటి సందర్భంలో బయటికి ఎందుకు రావాల్సి వచ్చిందంటే,
ఇప్పుడు తరతరాలుగా ఒకవేళ పీపుల్స్ వార్ పార్టీ కావచ్చు, ఇంకో పార్టీ కావచ్చు, పాటలు పాడేటోళ్ళనే చూస్తారు. అట్లా అంటే జీవితకాలం మేము మా కుటుంబ నేపథ్యం కావచ్చు, అంటే మా కులాల నేపథ్యం కావచ్చు, మా కళాకారులు ఎవరైనా కూడా మేము ఆడడానికి, పాడడానికి, ఎగరడానికి పనికొస్తామా? మీ కుర్చీలు మోయడానికి ఏం పనికిస్తామా? ఒక్కసారి ఆ కుర్చీలో కూర్చుంటామా అన్నా. ఓకే. వాళ్ళకి నచ్చలేదు. అంటే అలాంటి పరిస్థితులలో 1998 నుంచి 2009 వరకు మీరు ఒక రకంగా కొన్ని రోజులు బీఆర్ఎస్ పార్టీ, అప్పటి టీఆర్ఎస్ పార్టీలో, ఆ తర్వాత 2009 నుంచి 14 మధ్యలో ఏ వేదిక నుంచి వెళ్ళి ఆ ప్రదర్శనలు, ఏ వేదిక నుంచి వెళ్ళి ఒక ప్రదర్శన? ఇండివిజువల్గా తెలంగాణను కోరుకునే ప్రతి వేదిక మీద చేసినాం. తెలంగాణ కోరుకున్న ప్రతి వేదిక మీదతో పాటు తెలంగాణలో ముఖ్యంగా ఇండివిజువల్గా అంటే రాజకీయాలకు అతీతంగా ఉండే విద్యార్థులతో కలిసి దరువు ఎల్లన్న, Yes. పృథ్వీరాజ్ అన్న వీళ్ళందరితో కలిసి ఎక్కువ చేసుకుంటూ పోయినాం. తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కూడా మాకు ప్రభుత్వం ఎక్కడ ఏం అవకాశం లేదు. ఒకసారి నన్ను ఉత్తమ రాష్ట్ర కళాకారుడిగా అవార్డు ఇచ్చారు తప్ప మళ్ళీ వేరే నాకు సాంస్కృతికంగా నాకు ఏ వేదిక ఇవ్వలేదు. ట్రై చేసిన నేను. సో అద్భుతమైన ప్రదర్శనలు తయారై ఉన్నాయి. టీం అట్లనే ఉంది. మేము 60 మంది మేము ఏదైతే ముందు ప్రధానమైన టీం ఉన్నామో అందులో ఒక 5గురికో 10 మందికో ఉద్యోగాలు ఇచ్చి మిగతా వాళ్ళకి ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. సింగరేణి కాలరీస్ లో మా నాన్న వారసత్వంగా వచ్చిన నా ఉద్యోగాన్ని కూడా నేను రిజైన్ చేసి ఉద్యోగంలో పాల్గొన్నా. నాకు కూడా ఉద్యోగం రాలేదు. ఎందుకు అనే క్వశ్చన్ కు సమాధానం ఎవరు చెప్పలేదు. ఆ తర్వాత మెల్లమెల్లంగా నన్ను టీఆర్ఎస్ వాళ్ళన్న ఈ ప్రభుత్వం వాడుకుంటా అంటే వాడుకోలేదు. ఒక దశలో మోడీ గారు వచ్చినప్పుడు ఒక 500 మంది డప్పులు కావాలంటే నేను అరేంజ్ చేసిన. అడ్డమిని కూలి లెక్క అంతే 100%. సో ఈ క్రమంలో ఎక్కువ శాతం బట్టి విక్రమార్క గారు, గద్దరన్న ద్వారా పరిచయం అయిన తర్వాత బట్టి విక్రమార్క గారు, రేవంత్ రెడ్డి అన్న గారు వీళ్ళు మమ్మల్ని ఏం చేశారంటే ఏదన్నా మంచి కార్యక్రమం ఉంటే మాకు అప్పయిపోయేది. అప్పుడు భారత్ జోడో యాత్ర జరిగితే ఆ 9 రోజులు మొత్తం రోజుకొక కళ అంటే ఈ రాష్ట్రంలో నుంచి రాహుల్ గాంధీ బయటికి వెళ్ళే వరకు వచ్చే వరకు మొత్తం ప్రదర్శనలంతా కూడా బట్టి విక్రమార్క గారి నేతృత్వంలో మేము రోజుకు 100 మంది కళాకారులను ప్రదర్శనలు తీసుకొచ్చి చూపించాము. తర్వాత ఈ 2 సంవత్సరాల కాలంలో ఎక్కువగా కాంగ్రెస్ పార్టీకే మేము సేవలు అందించినాము అనడం కంటే కూడా మాకు వాళ్ళు ఉపాధిని ఇచ్చిన. రేపు మీ యొక్క ప్రదర్శనలు ఎలా ఉండబోతున్నాయి? తర్వాత తెలంగాణ ఉద్యమం గురించి మాట్లాడదాం. రేపటి పరిస్థితి ఏంటి? రేపు ఒక 20 నిమిషాల పాటు అంతడుపుల ఆట పాట మాటను మేము చూడబోతున్నాం అనేటువంటి ఇన్ఫర్మేషన్ అయితే మాకు ప్రభుత్వం నుంచి ఉంది. అంతడుపుల బృందం ఎలాంటి ప్రదర్శన రేపు తీసుకోబోతాం? యాక్చువల్గా మేము అంటే తెలంగాణ వైభవాన్ని చాటే అవకాశం మాకు మామిడి హరికృష్ణ గారు ఇస్తే దానికి అప్పటికప్పుడు పాట కావాలనుకున్నప్పుడు అమెరికాకు సంబంధించినటువంటి ఒక చిన్నారెడ్డి గారు వాళ్ళు తయారు చేసుకున్న ప్రాజెక్టును నరేష్ గారి ద్వారా నేను తీసుకొని దాన్ని సుద్దాల అశోక్ తేజ గారు రచించారు. యశోక్ కృష్ణ గారు మ్యూజిక్ డైరెక్షన్ చేశారు. అందులో కొన్ని మెట్లీస్ కొంతమంది ప్రముఖ కళాకారుల మెట్లు పెట్టుకొని ఒక ప్రదర్శన చేస్తుంది. ఇక చెప్పాల్సిన అంశం ఏంటంటే 10 ఏళ్లలో ప్రభుత్వం నుంచి ఎప్పుడు నాకు అవకాశం రాలేదు. చాలా ఆనందంగా ఉన్నది ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వమే పిలిచి ప్రత్యేకంగా మాకు ఒక 15 నిమిషాల స్లాట్ ఇచ్చి నాగరాజు సంతోషపడేటువంటి సందర్భం అంటారా? చాలా సంతోషపడతాం. చాలా అంటే ఇప్పుడు అసలు దేకినోడే లేడు ఇప్పటిదాకా అంటే అంటే ఆ కాలంలో వేల ప్రదర్శనలు ఇచ్చినటువంటి అంతడుపుల నాగరాజు మనోవేదనకు గురవుతున్నాడా? అంటే నేను అంత చేశాను, ఓకే తెలంగాణ రాష్ట్రం వచ్చింది, నేను అనుకున్నటువంటి తెలంగాణ కళ సాకారమైంది, కానీ అసలు నాదేంటి, నా పరిస్థితి ఏంటి, నా కళ్ళ ముందర చూసినటువంటి చాలా మందికి ఏదో ఒక పదవో లేకపోతే ఏదో ఒక రకంగా ఆర్థిక స్థిరత్వము దొరికింది, నేను దాదాపు 20 ఏళ్ళ నా యొక్క జీవితాన్ని కోల్పోయానని ఎప్పుడన్నా మనోవేదన గురైనా? ఎప్పుడన్నా ప్రతి క్షణం నేను నా కుటుంబము విచ్ఛిన్నం డిస్టర్బ్ చేసుకున్నాం. మేము కుటుంబం డిస్టర్బ్ అంటే అందరూ ఒక ఆర్థిక పరిస్థితుల్లో ఆలస్యంగా చెల్లెళ్ళ పెళ్లిళ్ళు చేయడం, నేను ఆలస్యంగా పెళ్లి చేసుకోవడము, ఇప్పటి వరకు నాకు జానెడు జాగ కానీ ఒక చిన్న ఉండడానికి ఇల్లు కానీ. ఉద్యమకారులు కాంగ్రెస్ పార్టీ 250 గజాలు అంటున్నారు, అలాంటి ఎక్స్పెక్ట్ చేయబోతున్నారా? లేకపోతే ఏదైనా పదవులే కావాలి, నేను ఉద్యమం చేశాను, నాకు పదవులు ఇస్తే తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి నేను ఏమనుకుంటున్నా అంటే నన్ను గుర్తించి జయ జయ తెలంగాణ పాటను కూడా ఒక దశలో రికార్డింగ్ అప్పటికప్పుడు చేయించమంటే చేసి ఇచ్చిన రఫ్గా. సో నేను రేవంత్ రెడ్డి గారి దృష్టిలో ఉన్న నాగరాజ్ అన్న అని ముఖ్యమంత్రి అయినాక కూడా గద్దరన్న కార్యక్రమం కోసం మేము కలిసినప్పుడు కూడా అంత ప్రేమతో పలకరించారు బట్టి విక్రమార్క గారు. నేను అమితంగా ఇష్టపడే నా గాడ్ ఫాదర్ అని చెప్పుకునే, అంటే కలవలేదు ఇప్పటి వరకు, దామోదర రాజనరసింహ గారు. వీళ్ళు మంత్రులు ముఖ్యమంత్రులు అయిన తర్వాత సహజంగా ఒక
ఏర్పడుతుంది. మన దాకా రారు, మనం గుర్తుంటాం, పోయి కలుద్దామన్నా కలవలేమనేది ఒక భయం అయితే నాకు కూడా ఉండే. నాకేం ఎక్స్పెక్టేషన్స్ లేవు. కానీ ఇలా నేను ఎక్కడో అంటే ఫ్యామిలీతోని ఒక తీర్థయాత్రలకు పోయినని, నువ్వు ఉన్న ఫలంగా ఫ్లైట్ వేసుకొని అయినా సరే నువ్వు రా, మీ ప్రదర్శన ఉంది అందరికంటే ఎక్కువ సమయం 15 నిమిషాలు ఉంటది, ఈ వైభవాన్ని అంత చాటే ప్రదర్శన నీది ఉంటది, నువ్వు రావాలని నాకు ప్రత్యేక ఆహ్వానం ఇవ్వడం, రేపు సోనియా గాంధీ గారు వచ్చే వేదికకు కూడా నాకు మళ్ళీ స్పెషల్గా ఉద్యమకారునిగా ఆహ్వానం ఇవ్వడం అనేది దాన్ని చూస్తే ఈ ప్రభుత్వం ఖచ్చితంగా అన్ని విధాలా నష్టపోయినండి. అంటే ఇటు ఏజ్ పోయింది, సింగరేణి ఉద్యోగం పోయింది, నా వ్యాపకాలు పోయినాయి, ఆఖరికి కళనే నమ్ముకున్న కళాకారుని అంటే నేను కూడా కొన్ని టీవీ ఛానళ్ళలో పనిచేసుకొని బతుకుతుంది, అన్నీ పోయినాయి. విచిత్రం ఏంటంటే ఆఖరికి నా చుట్టూ ఉన్న 60 మంది కూడా ఈ నాగరాజు చేయబట్టి, మొండోడి చేయబట్టి, మొండితనం ఉండి చేయబట్టి మా జీవితాలకు ఏదో అట్టోళ్ళకు ఉద్యోగం వచ్చింది, మాకు రాలేదని పురాణాలందరూ నన్ను తిట్టుకొని పక్కకి వెళ్ళిపోయారు. సరే అందరూ పోయేదాన్ని కాదు, పోయిన కాడికి కొంతమంది, ఎందుకంటే వాళ్ళ కడుపులు ఉంటాయి, బతుకులు ఉంటాయి. అట్లా మేము అడ్డ మీద కూలీలాగా బతికినాం, చెప్పుకోవడానికి సిగ్గుపడాల్సింది ఏం లేదు, బ్రతకడానికి. ఉద్యమం సమయం గురించి మాట్లాడుకుంటే అంతడుపుల నాగరాజు ఏ సందర్భంలో అత్యధికంగా బాధపడ్డాడు అంటే అరే ఏంద్రా ఇది అనేటువంటి సందర్భం ఎప్పుడైనా ఎదురైందా? మీరు 98 నుంచి 2014 మధ్యలో చేస్తున్నటువంటి కార్యక్రమాలలో చనిపోతున్నప్పుడు ఒక అమరవీరుని పేరు చెప్పగానే ఆ అమరవీరుని ఇంటికి వెళ్ళినప్పుడు సరే పలకరిద్దామని వెళ్ళినప్పుడు వాళ్ళ అమ్మ నన్ను ఇంచుమించు తిట్టి కొట్టినంత పని చేసింది. అంటే మీరు పాటలు వాడు చేయబట్టి లేనిదో కథ చేయబట్టి ఎప్పటికీ ఆ టేప్ రికార్డులలో సీడీలలో మీ పాటలు చూసి ఆ తెలంగాణ అది వచ్చేదో సచ్చేదో తెలియదు, నా కొడుకైతే చచ్చిపోయింది అని చెప్పేసి వీళ్ళ సావులకు మీ పాటలే కారణం అని చెప్పేసి ఆమె తిట్టడానికి వస్తే కూడా అక్కడ ఊరోళ్ళంతా కూడా అంటే ఆమె ఎమోషన్ గురైంది. అన్న ఎందుకైనా అని పక్కకు చెప్పడం మొత్తం అంత లేచి అంటే మీ పాటల వల్లనే వీళ్ళు చచ్చిపోయారు అన్నప్పుడు నాకు బాధ అనిపించింది. అంటే వీళ్ళు చావాలని మేము పాటలు పాడి ఆటలు ఆడిన వాళ్ళం కాదు, ఒక లక్ష్యం కోసం చేసినాము. సరే వాళ్ళకి అట్లా మిస్ అయ్యారు, కానీ వాళ్ళ త్యాగాలు అంతా అమరవీరుల త్యాగాలు చాలా గొప్ప. ఇదే ప్రశాంత్ రెడ్డి డెడ్ బాడీ తీసుకొచ్చినప్పుడు నా పక్కన మిట్టపల్లి సురేందర్ ఉండే, దరువు ఎల్లన్న ఉండే. ఇక ఒక్క పాట రాయి సురేందర్, చావులు బంద్ కావాలి, ఎందుకు చేస్తావు అనే పాట రాయించి నేను వీడియో చేశాను అప్పుడు. సో అంతే అంత ఎమోషన్లు ఉండే. నేను కూడా చాలా మంది వీళ్ళది ఇప్పుడు చెప్తున్నా, నేను 40+ తర్వాత మ్యారేజ్ చేసుకున్నాను. అసలు పెళ్ళే చేసుకోని అనుకున్నా నేను. మా చెల్లెల పెళ్ళిళ్ళు చేస్తే వాళ్ళ కాళ్ళు కడగాలి కాబట్టి నేను పెళ్లి చేసుకున్నా. వాస్తవానికి విమలక్క వాళ్ళ టీంలో ఉన్న నా సహచారి వనిత, ఆమె కూడా అరుణోదయ కళాకారిణి. వాళ్ళకి అయితే నేను ఎందుకు పెళ్లి చేసుకోలేదంటే ఈ తెలంగాణ ఇట్లా రాదిగా. ఎందుకంటే మేము మా దగ్గర 95 ఆ టైంలో జనసభ కార్యక్రమాలన్నింటినీ చూసినాము, వాళ్ళ స్పీచ్లు విన్నాం, పుస్తకాలు విన్నాము. ఇది తెలంగాణ అనేది ఇట్లా రాదు. అవసరం అనుకుంటే సాయుధ పోరాటం వైపు వెళ్ళాల్సి వస్తుంది కదా, వెళ్ళాల్సి వస్తే నేను వెళ్ళాలి కదా. వెళ్ళాలనుకున్నప్పుడు నా కుటుంబం డిసైడ్ అయిపోయినాం మేము. ఒక రకంగా కూడా ఒక ప్లాటూన్ ఫామ్ అయినాం. ఇక ఇప్పుడు చెప్పుకోవచ్చు, ధైర్యంగా చెప్తున్నా. అయితే కానీ ఏమన్నా కానీ ఒక ప్లాటూన్ తయారైనా, మేము ఒక ప్లాటూన్ తయారైనా, తప్పకుండా ప్లాటూన్ తయారైనాం. మేము దానికి పేర్లు పెట్టుకున్నాం. ఆ ప్రాంతంలో అప్పుడు ఈ నెల విముక్తి కోసం పీపుల్స్ వారు పార్టీలో పనిచేసి అమరులు అయిన వాళ్ళను కూడా మేము వాళ్ళ స్ఫూర్తి అని అనుకొని వాళ్ళ పేర్లనే మేము అలియాసలుగా పెట్టుకొని చెల్లగా దిగుదామని కూడా డిసైడ్ అయినాం. అది తప్పు రైటో తెలియదు, ఇప్పుడు చెప్పచ్చో లేదో కూడా తెలియదు, చెప్పరాదు మాకేమైనా ప్రాబ్లం అనుకుంటే కట్ చేయరు. కానీ ఫ్లోలో చెప్తున్నా విషయం. అంతడుపుల నాగరాజు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భాల గురించి ఏమైనా చెప్పుకోవాలనుకుంటే, అది పెళ్ళైన తర్వాత కానివ్వండి, ఉద్యమం సమయంలో కానివ్వండి, మీ వెంట 60-70 మందిని మీరు పోషించాల్సినటువంటి సందర్భంలో కానివ్వండి, కనీసం భూ కూడా పెట్టలేకపోతున్నానే నేను ఈ ఉద్యమం వలన అనేటువంటి సందర్భాలు ఎప్పుడైనా? నిన్న రాత్రే నేను ఒకళ్ళ దగ్గర 3,000 ఒకళ్ళ దగ్గర 10,000 తీసుకొని రేపటి ప్రదర్శనకు కొన్ని అంటే ఇప్పుడు ఏమవుతుందంటే బిజీ ఉంటారు. ఒక గొప్ప అవకాశం మనకి ఇచ్చినప్పుడు మేమేమి మొదటి నుంచి కమర్షియల్ కళాకారులం కాదు. మాకు గింత ఇస్తేనే మేము వస్తాం, మేము ప్రజల్లోకి పోవాలి లేదా చెప్పాలనే తపన ఉంటుంది. నాకు గింత అయితేనే నేను వస్తాను, నేను ఇట్లా అని ఎప్పుడు అన్నా. మళ్ళీ మొహమాటం కూడా ఉంటుంది. ఆ చిన్న సాధారణ ఖర్చులకు అవసరాలకు నా దగ్గర మినిమం కూడా అంటే లేకపోతే నేను ఒక మిత్రుని పేరు చెప్పచ్చు లేదు కానీ ఆ మిత్రుని దగ్గర 10,000 రూపాయలు రాత్రికి రాత్రి తీసుకొని ఇంకొక అమ్మాయి. ఈ ఉద్యమం గురించి మాట్లాడుకుంటే నిన్నటి విషయంలో నిన్ననే అట్లున్నాను అంటే అప్పుడు ఎట్లుండొచ్చు సింగరేణి ఉద్యోగం వదిలిపెట్టుకొని అన్ని బంద్ చేసుకొని ఎట్లా పోషణ ఎట్లా జరగాలి? నాగరాజును కొంతమంది కవి అనుకుంటారు, కొంతమంది గాయకుడు అనుకుంటారు, కొంతమంది ప్రదర్శకుడు అనుకుంటారు. అంతడుపుల నాగరాజు గురించి అంతడుపుల నాగరాజు చెప్తే
ఇప్పుడు నేనేంటిది అంటే ఒక దాన్ని ఎట్లా చెప్పొస్తుంది అంటే ఒక శిల్పిని నేను. ఓకే. నాకు ఒక రాయి ఇచ్చింది అనుకోండి, దానిని వినాయకుడిని చేయమంటే వినాయకుడిని చెక్తా, అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా. లేదు దాన్ని వెంకటేశ్వర స్వామిని చెక్కమంటే చేస్తా. అట్లా ఒక మెటీరియల్ మీరు నాకు కలిసి మనం ఇగో ఈ పార్టీని లేదా ఈ వ్యక్తిని లేదా ఈ ఒక వ్యవస్థను విమర్శిస్తూ ఒక పాట తయారు కావాలి అనుకుంటే అది న్యాయపరమైనది అయితే దానిని ఎవరు గొప్పగా రాయగలుగుతారో వాళ్ళని పిలిచి వాళ్ళని కూర్చోబెట్టి ఈ సబ్జెక్ట్ మీద ఇంత గొప్పగా పాట రాయని రాయించుకోగలుగుతా. ఎవరు దాన్ని మంచిగా వాడుతారో వాళ్ళతో పాడించగలుగుతా, ఎవరు మంచిగా మ్యూజిక్ చేస్తారో వాళ్ళతో చేయించగలుగుతా. యూట్యూబ్ ఛానల్స్ లో డైరెక్షన్ కావాలంటే అంతడుపుల నాగరాజే చేయాలి అనుకునేటువంటి వాళ్ళ సంఖ్య వందలలో కనబడతా ఉంది. అంతడుపుల నాగరాజు మాత్రమే దీన్ని డైరెక్షన్ చేయగలరని చాలా మంది, అది జానపదమే కానివ్వండి, మరొక వైపు ఒక పోరాటాలకు సంబంధించినటువంటి కానివ్వండి, ఎర్రజెండ పాటలే కానివ్వండి, ఆ పాటలన్నింటి కూడా డైరెక్షన్ చేయబోతున్నారు. ఒక డైరెక్టర్ కూడా అంతడుపుల నాగరాజులో ఉన్నాడు అనడానికి దానికి నేను చేస్తా పాటలు అతి తక్కువ టైంలో అతి తక్కువ బడ్జెట్ లో చేయగలుగుతా. ఎందుకంటే నేను బేసిక్ గా మొదటి నుంచి కొంత కెమెరామెన్ ఎడిటింగ్ నాలెడ్జ్ ఉండడం వల్ల నేను చాలా చిన్నప్పటి నుంచి ఇటువైపు ఉన్నా కాబట్టి చేస్తా. ఇప్పుడు సినిమాలో వచ్చిన పొడుస్తున్న పొద్దుమిన పాట కూడా నేనే కొరియోగ్రాఫ్ చేసిన. అంటే శంకర్ గారి దర్శకత్వం తెలంగాణ సినిమాలో కూడా మీరే దానికి శంకర్ గారు డైరెక్షన్ చేస్తుంటే నేను దానికి కో డైరెక్షన్ ఆ మూమెంట్ అంతా చేయడం, టైటిల్ సాంగ్ కూడా జగవత్ బాబు గారికి. అట్లా ఉంది. కానీ ఇప్పుడు మీరు అన్నట్టు నాతోనే చేయించుకోవాలి 100 మంది ఉన్నది అనేది అది వాస్తవం కాకపోవచ్చు. ఎందుకంటే నాగరా అంటాడు పాపం మంచి ఒక స్థాయిలో ఉండాల్సినోడు, పాపం అనవసరంగా ఇట్లా ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నాడు కదా, ఏదో ఒక చూస్తాము అనేటువంటి ఉద్దేశంతో ఇది ఒక పాట ఇస్తే ఆయనకు ఎంత హెల్ప్ అవుతుందని ఇస్తున్నారేమో అని నేను అనుకుంటున్నా. నేను అనుకునేది ఈయన ఏదో గొప్ప చేస్తారని నాకు ఇస్తలేదు. ఈ పిల్లగానికి పని ఇస్తే అవును ఆయనకు ఇంత సాయం చేసినట్టు ఈ రూపకంగా అవుతుందని ఇస్తారని అనుకుంటున్నాను. ఇలా నేను ఎంత కష్టాల్లో బతుకుతున్నాను అంటే మీకు ఒక పేరు ఖచ్చితంగా చెప్పాలి. అంటే నన్ను ఇప్పటికీ పోషిస్తున్న వాళ్ళు పృథ్వీరాజ్ అన్న జీతం ఇచ్చినట్టు నెలకి ఇస్తారు. ఆయన ఛానల్లో పనిచేసిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ప్రతి నెల నాకు ఇప్పటికీ జీతం ఇచ్చినట్టు ఇస్తా అంటారు. ఇది ఒకే ఎత్తు అయితే ఈ మధ్య భవానీ రెడ్డి మేడం పరిచయం తను సాయం చేస్తుంది. వీటన్నిటికంటే ముందు ఏసీపీ అరుణ్ కుమార్ సార్ అని ఉంటారు. హైదరాబాద్లో ఆయన ఫ్లాట్లో నేను అద్దెకి దిగిన. ఒక 2 నెలలో 3 నెలలో నేను కిరాయి ఇచ్చిన. ఈ 2 నెలలు 3 నెలల తర్వాత నుంచి నిజంగా ఒక 8 సంవత్సరాలు 9 సంవత్సరాలు అవుతుంది. ఎప్పుడో దొరికినప్పుడు పోయి ఇస్తా. ఏమైంది నాగరాజు కిరాయి ఇవ్వవా అని అన్నాడు. ఒక్కోసారి మిస్ అయ్యి కరెంటు బిల్లు కట్టకపోతే కూడా కట్టుకుంటాడు. ఎందుకు అంటే ఆయనకు మన జాతి పట్ల ఉన్న ప్రేమతోని తెలంగాణ ఉద్యమకారుడు అనే గౌరవం. ఆయన గనక ఒకవేళ నాకు ఆ సాయం చేయకుండా అందరూ ఓనర్లలాగానే పైసలు ఇస్తావా ఖాళీ చేస్తావా అని ఉంటే నేను ఈ పాటికి ఎప్పుడో ఖాళీ చేసి ఊళ్ళో పోయి సపరేట్ కాడ ఏదైనా పని చేసుకుంటాను. అంతర్పుల నాగరాజు ఈడు దాకా వచ్చిండు, కాంగ్రెస్ పార్టీకి ఉపయోగపడ్డాడు, లేకపోతే ఇంకోళ్ళకి ఉపయోగపడ్డాడు, ఇంకో విధంగా బతికిండు, ఇంత బువ్వ తింటుండు అంటే ఉండటానికి గూడునిచ్చింది మాత్రం సారే. ఆఖరి రోజులలో గద్దరుతో ఉన్నటువంటి వ్యక్తి అంతర్పుల నాగరాజు. కొన్ని వీడియోలలో కూడా అదే చెప్పబోతున్నా. గద్దరు ముందు కూర్చొని ఉంటే మీరు వెనకాల సీట్ లో డ్రైవింగ్ సీట్ లోనే ఉండి పాటలు రికార్డ్ అయినటువంటిది. అంటే గద్దరు చనిపోయిన తర్వాత, గద్దరన్న చనిపోయిన తర్వాత వచ్చినటువంటి పాటలలో మేము చూడడం జరిగింది. అసలు గద్దరన్నకి మీకున్నటువంటి రిలేషన్ గురించి మాట్లాడుకోవాలనుకుంటే అది పునాది ఎక్కడ పడింది, లాస్ట్ సెకండ్లలో ఉన్నటువంటి విషయం అయితే మేము ఇదే అమరవీరుల స్తూపం ముందు నుంచి వెళ్ళి యొక్క యాత్ర అంతిమ యాత్ర పోయినప్పుడు మిమ్మల్ని దానిపైన చూడడం జరిగింది, అంతిమ యాత్ర వాహనం. అవును, గద్దరన్నకు నేను కాదు మా నాన్న వీరాభిమాని. మా నాన్నగారు చిన్నప్పటి నుంచి గద్దర్ గురించి గద్దర్ పాటలు మన ఇంట్లో వేసేది. ఆయన కమ్యూనిస్ట్ భావజాలంతో ఉన్న వ్యక్తి, సిపిఐ పార్టీలో పనిచేసేది. కలవేని శంకర్ అన్న వీళ్ళంతా మాకు ఇప్పటికి కూడా మమ్మల్ని పోషిస్తున్న వ్యక్తులు. అది మధ్యలో కట్ అయింది కదా, సో అట్లా వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ క్రమంలో గద్దరన్న గురించి పాటలు అవన్నీ మమ్మల్ని బాగా బలోపేతం చేసినాయి. ఆయనను ఒకసారి ముట్టుకుంటే చాలు అని నాకుంటే రసమయ్య కూడా ఉండే. అయితే ఫస్ట్ కొత్తగూడెంలో జయరాజన్న పుస్తక ఆవిష్కరణకు మేము గద్దర్ వస్తున్నాం వల్ల మేము మా టీంతో పోయినాం. ఇక మాకున్న గోల్ ఆయన ఒకసారి ముట్టుకోవాలి, రసమయ్యకి నాకు. ఇద్దరం కలిసి మొత్తానికి అయితే ముట్టుకున్నాం. ఆయన నచ్చిన తర్వాత ఆయనను ఇక్కడ వేరే ప్రోగ్రాంలకు కూడా ఇన్వాల్వ్ చేయాలనే దాంట్లో నాకున్న మందమరి కాంటాక్ట్స్ తోని, ఆయన మందమరిలో కొంతకాలం కొన్ని సందర్భాలలో రహస్యంగా ఉండేనట. వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా వాళ్ళ హెల్ప్ తీసుకొని అన్నను చేసి మెల్లంగా దుందాంలకు మీరు వస్తే బాగుంటుంది అన్న అని చెప్పేసి రసమయ్య నేను రిక్వెస్ట్ చేయడం. ఫస్ట్ గూడాంజన్ అన్న వచ్చిండు. ఇట్లా జయరాన్న అందరం చేసి మొత్తానికి అయితే లలిత కళాతోరణంలో మొదటి ప్రదర్శన తీసుకొచ్చినాం. ఆ తర్వాత శ్రీరాంపూర్ కూడా తీసుకెళ్ళిపోయినాం. ఆ తర్వాత మేము మాట్లాడుకున్న సందర్భాలలో చెప్పినాం మా నేపథ్యం ఎక్కడిది, మేము ఎక్కడున్నాం అంటే, అరే నువ్వు అంతర్పుర దుర్గయ్య కొడుకు వారా
అరే నువ్వు ఇట్లా రా, నువ్వు నాతోని నాకు దగ్గర రా అని చెప్పేసి చాలా క్లోజ్గా ఉన్నాం మేము అప్పటి నుంచి. వాళ్ళ ఇంటికి దగ్గరనే మన ఇల్లు కాబట్టి లాస్ట్ ఎండింగ్లో మాత్రం ఈ 2 years కంప్లీట్గా నన్ను అన్ననే పోషించింది. అంటే వీళ్ళందరి సహకారంతో పాటు గద్దరన్న ప్రతి ప్రోగ్రాము పిలుసుడు ప్రోగ్రామ్ చేయించి డబ్బులు ఇచ్చింది. ఆ యొక్క పరిచయం ఏదైతే ఉందో అది ఎప్పుడు ఏ సంవత్సరంలో జరుగుతుంది? టైం గుర్తులేదు, అది 2004-05 నాకు తెలిసి, ఇంకా ఇంకా ఉంటుంది. కాకపోతే గద్దర్ అనే వ్యక్తి మీద నాకు 90 నుంచే ఇంపాక్ట్. నా ఫోటో ఉంటుంది చిన్నప్పుడే, మా నాన్న నాకు ఇట్లా డ్రెస్ వేసి ఇట్లా గద్దర్లకి ఫోటో తీసిన ఫోటో ఉంటుంది నా దగ్గర. అసలు అంతెందుకు, నా కూతురు కూడా ఇప్పటికి కూడా గద్దర్ తాత దగ్గర పోయేద్దాం కలిసేద్దాం పా అంటే పండుకున్నాడు అంటే మట్లా పండుకున్నాడు, భూమిలో పడుకున్నాడాను, లేకుంటే జే అయిందట కదా అని అంటది ఇప్పటికి కూడా. ఆయన కూడా మస్తు రిలీఫ్ నా పాప. సో మాకు మా 3 తరాలుగా మేము ఆయనకు అభిమానులు. వాళ్ళ పార్టీ సిద్ధాంతాలు వాళ్ళకి మాకు ఆ పార్టీ అంత పెద్ద సంబంధాలు ఏం కాదు. ఇప్పుడు ఈ దాదాపు 45-50 మధ్యలో మీ వయసుకి వచ్చింది అనుకోవచ్చు. ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో అంతడుపుల నాగరాజు అభిమానులు చాలా మంది ఉంటారు. అంటే మీరు కొన్ని సీడీలలోకి సంబంధించినటువంటివి, యూట్యూబ్లో ఇప్పుడు నెలరాయిల మందరాలు పాటకు రికార్డింగ్ చేసినటువంటి ఒక సందర్భం మీరే కనబడతా ఉంటారు. దానిలో నటించినటువంటి సందర్భం ఉంది. అట్లా కొన్ని పదుల, ముఖ్యంగా కొన్ని మిలియన్స్ వ్యూస్ ఉన్నటువంటి పాటలలో మీరు కనబడుతూ ఉంటారు. అలాంటి అభిమానుల కోసం అంతడుపుల నాగరాజును ముందు ఏదో ఒక స్థాయిలో చూడబోతున్నారని మన ఇంటి ఇవ్వబోతా ఉన్నారా? ఆ ప్రభుత్వ పెద్దలే మీకు ఇప్పుడు మాట్లాడుతున్నారని చెప్తా ఉన్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కానివ్వండి, బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి కానివ్వండి, దామోదర్ రాయ నరసింహ మినిస్టర్ కానివ్వండి, అలాగే శ్రీధర్ బాబు లాంటి వాళ్ళు, మీ చుట్టూ ఉన్నటువంటి అందరూ కూడా మీకు రిలేషన్షిప్ అయితే కొనసాగుతా ఉంది అన్నారులే. నాకు అంతకుముందు ఈ ఎలక్షన్ కంటే ముందు మన గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే నీకు చైర్మన్, ఏదైనా చైర్మన్ ఇస్తారా, నీకు కల్చరల్ చైర్మన్ ఇస్తారా అని చెప్పేసి దామోదర రాయనరసింహ గారు అన్నారు. ఆ తర్వాత ప్రేమ్ సాగర్ రావు గారు మా మంచిర్యాల ఎమ్మెల్యే, ఆయన కూడా ఒక సందర్భంలో బట్టి విక్రమార్కతో మాట్లాడుతున్న టైంలో, నాగరాజు నువ్వు హార్డ్ కోర్గా పనిచేయి, నువ్వేం వెనక ముందు ఆడకు, నీ వృత్తి భాగం అంటున్నావు కదా, నువ్వు హార్డ్ కోర్గా పనిచేయి, నీకు ఖచ్చితంగా మన గవర్నమెంట్ వస్తుంది, గవర్నమెంట్ వచ్చినాక నీకు ఏదైనా ఒక చైర్మన్ నేను ఇస్తాను అన్నారు. నేనైతే భ్రమల్లో ఆశలో లేను. అవి నాకు అర్థమైపోయింది, నా బతుకు తెరువు నేను ఎట్లా చేసుకోని నాకు అర్థమైంది. ఎంత పెద్ద ఈవెంట్ చేసి గంత లైఫ్ కోల్పోయినప్పుడు, 10 ఏళ్ళు పాలించిన వాళ్ళని మనకి ఏం చేయనప్పుడు, వీళ్ళని తిట్టుకుంటూనే చేసినాం కదా, వస్తుంది ఏం లేదు, కానీ రావాలి, అది బాధ్యత వాళ్ళది. అంటే అక్కడ నాగరాజుగా చూడకండి, నాగరాజు ప్లేస్ లో ఎవడున్నా వాడిని గౌరవించి, వానికి ఒక వాడు ఆకలితో తిరగకుండా, ఇంకోరికి చేతులు లేపకుండా బతకడానికి చూసుకునే బాధ్యత. తెలంగాణ రాష్ట్రం ఏర్పడేది ఒక విజేత ఉద్యమం కాబట్టి, ఈ విజేత ఉద్యమంలో మేము మొదటి నుంచి ఉన్నాం కాబట్టి అది ప్రభుత్వం బాధ్యత. అది ఈ ప్రభుత్వం కానీ ఆ ప్రభుత్వం కానీ వాళ్ళు విస్మరించిండ్రు. వీళ్ళన్నా కళాకారుల గురించి మాట్లాడుకోవాలనుకుంటే, చాలా మంది కళాకారులకు అన్యాయం జరిగిందని ఇదే గన్ పార్క్ వేదికగా వందలాది మంది కళాకారులు వచ్చి మాకు అన్యాయం జరిగిందని మొత్తుకున్నటువంటి సందర్భాలు కూడా చూసినాం. అలాంటి కళాకారుల గురించి అంతడుపుల నాగరాజు ఒక కళాకారుడిగా, సాటి కళాకారుడిగా మాట్లాడాలి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత, ఇప్పుడు మీరు ఎందుకు టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చారు అన్నారు కదా, విజయశాంతి గారు ఆ రోజు ఉండే, మేము కళాకారులు 500 మందిని పోయి వినతి పత్రం ఇచ్చినాం కేసీఆర్ గారికి, అది నా దగ్గర ఉంది. ఇంకా రేపు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కళాకారులందరికీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఒక 500-600 మంది కన్నా కల్పించాలని మేము రాసినాం. రాజకీయంగా కూడా అవకాశాలు ఇవ్వాలని రాసినాం. ఆ డిమాండ్ పెట్టింది మొదట నేను. సరే, వాళ్ళు అధికారంలోకి వచ్చే టైంలో నేను పార్టీలో లేను కాబట్టి సరే మనం దాంట్లో క్యాచ్ చేసుకోవచ్చు. నేను ఉద్యోగం వదిలిపెట్టుకొని నేను ఏదైతే డిమాండ్ చేసి కళాకారుల కోసం పనిచేసిందో, ఇప్పుడు అన్యాయం అయిపోయిందో, కొంతమందికి రాలేదని, కళాకారులకు రాలేదని అన్నారు కదా, అందులో మొదటి వరుసలో ఉన్న మొదటి వ్యక్తిని నేను కదా, మొదటి వరుసలో ఉన్న మొదటి వ్యక్తిని నేను. నీకు ఉద్యోగం అనేది అనౌన్స్ చేస్తే నియామక పత్రము ఎటు నుంచి చూసినా 60 మందిని వేసుకొని, ఆడపిల్లలు అసలు చెప్పకూడదు, దారిలో పోతుంటే చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అయిన వాళ్ళు ఉన్నారు, ఎన్నో ఉన్నాయి. నెలలు టూర్స్ కదా, అందులో ఒక 5గురికి 10 మందికి ఇస్తారా? ఆ 60 మందికి మొదలు ఇవ్వాలి కదా, అందులో మొదటి పత్రం నాకు ఇవ్వాలి కదా. ఏ రకంగా చూసుకున్నా అటు టీఆర్ఎస్ పార్టీకి సాంస్కృతిక విభాగం 2 సార్లు నేను రాష్ట్ర అధ్యక్షుడు పనిచేసినందుకని ఇవ్వాలి, లేదా ఉద్యోగం వదిలిపెట్టుకొని మొత్తం తిరిగినందుకని ఇవ్వాలి. ఇక నియామకాలు తక్కువ రైట్ అనేది నేనేం మాట్లాడతాను. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే, రెండోసారి పెట్టినప్పుడు అప్లికేషన్ పెట్టుకున్నా, అలా ఒక 5-6 ప్రొఫెసర్స్ ఉండి డాన్సులు వేసి మీకు ఎవరి ఆర్ట్ ఫామ్ వాళ్ళు చూపించమంటే
నా డాన్స్లు వేసి అంటే చూడాసక్కని తల్లి వేసి చూపిస్తున్నారు డాన్సులు ఆడ. నా డాన్స్ కూడా నేనే వేసి చూపించిన, అయినా నాకు ఉద్యోగం రాలేదు. ఓకే, గతం గురించి వదిలేద్దాం. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో ఈ ప్రభుత్వం కళాకారులకు ఎలాంటి న్యాయం చేస్తే బాగుంటుంది? చెయ్యాలి న్యాయం అంటే. ఇప్పుడు కళాకారులు అంటే మీరు వాళ్ళు ఏదైనా ప్రత్యేకమైన వాళ్ళు కాదు, వాళ్ళు కూడా మనుషులే, వాళ్ళు కూడా జనంలో ఉంటారు, వాళ్ళు కూడా ఊరల్లో, వాళ్ళకు కూడా కుటుంబాలు ఉంటాయి. వాళ్ళు జనంతో కనెక్టివిటీ ఎక్కువ ఉంటుంది. అంటే స్టేజీల ద్వారా కావచ్చు. చాలామంది కళాకారుడు ఓన్లీ స్టేజీల మీద ప్రదర్శిస్తారని కాదు, వాని మనోవేదనని, వానికి ఉన్నటువంటి ఆలోచన విధానాన్ని ఓ ఛాయ్ హోటల్ కాడ, ఓ మంగళ షాప్ కాడ, ఎక్కడ పడితే అక్కడ వాడు చెప్పాల్సుకున్నది చెప్పి ఇప్పుడు మా ఉన్నాడు మా అన్న రసమయ్య, ఆయన చెప్పాల్సుకున్నది చెప్పి అక్కడ అవతలని ఒప్పిస్తాడు. అవును, అది కళాకారులకు ఉన్నటువంటి లక్షణం. సో కళాకారులను మంచిగా చూసుకుంటే బాగుంటాయి, లేకపోతే ప్రభుత్వాలు కూలిపోతాయి. ఖచ్చితంగా అన్న, ఖచ్చితంగా ఒక స్థాయిలో చూస్తామని అయితే మీ అభిమానులు అలాగే మా తొలివేలు కూడా కోరుకుంటా ఉంది. ధూమ్ధాము వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి తన యొక్క లోపడున్నటువంటి బాధను అయితే వెళ్ళగక్కుతున్నటువంటి సందర్భం. ఖచ్చితంగా దాదాపు 1998లో జరిగినటువంటి అప్పటి నుంచి ప్రారంభమైనటువంటి ఉద్యమం, ఇంకా తన యొక్క ఆకలి ఉద్యమం, అలాగే కుటుంబ పోషణ, దాంతో పాటుగా కాంగ్రెస్ పార్టీకి చేస్తున్నటువంటి సేవ, ఇవన్నీ అయితే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అయితే గుర్తిస్తుందని కళా అభిమానులు అయితే కోరుకుంటున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో శ్రీనివాస్, తొలివెలుగు, హైదరాబాద్.